ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77% మంది, సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుబంధ జూనియర్ కళాశాలల్లో గణనీయమైన పురోగతి కనిపించిందన్నారు. ఇంటర్ ఫలితాలపై ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రంజిత్ భాషతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దీని మీద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ రంజిత్ భాష మనతున్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇంటర్మీడియట్ ఫలితాల మీద మీరు ఒక సెక్రటరీగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? సాటిస్ఫాక్షన్గా ఉందా? సాటిస్ఫాక్టరీ అండి. సో ఓవరాల్గా టోటల్గా మనకి 10,15,916 పిల్లలు అపియర్ అవుతాయి. దాంట్లో సెకండ్ ఇయర్లో 81%, ఫస్ట్ ఇయర్లో 77% ఓవరాల్గా పాస్ కావడం జరిగింది. సో డెఫినెట్గా ఫస్ట్ ఇయర్లో 77% అనేది ఇప్పటిదాకా లాస్ట్ 2 ఇయర్స్లో ఎప్పుడు రాలేదు. సో దిస్ ద హైయెస్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో కూడా లాస్ట్ ఇయర్ 83 హైయెస్ట్ వచ్చింది. ఈసారి 81% ఓవరాల్గా వచ్చింది. సో గవర్నమెంట్ కాలేజీలో తీసుకుంటే ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలో మొత్తం మేనేజ్మెంట్ అంతా కలిపి తీసుకుంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాలేజెస్ అన్నీ సో 66% పాస్ అయ్యారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 58% ఇది హైయెస్ట్ 2 ఇయర్స్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఇది. ఈ గవర్నమెంట్ సెక్టర్ ఈసారి మంచి ఫలితాలు రావడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకుంటే ఓవరాల్గా గవర్నమెంట్ సెక్టర్ అయినా మరి ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు? సో అంటే ఎస్పెషల్లీ ఆనరబుల్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, సో వీటిలో ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ 14 సబ్జెక్ట్స్ దాకా అన్ని సబ్జెక్ట్లో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అంటే సిలబస్ రివిజన్ కావచ్చు, అలాగే పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కావచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కావచ్చు, బ్యాక్ ఎండ్లో ప్రతి లెసన్ వారీగా చేయడం. సో దీంతోపాటు ప్రతి గవర్నమెంట్ కాలేజీలో కూడా సంకల్పన ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాం, 50 డేస్ ప్లాన్. సో దీంట్లో ఆ పిల్లలకి నవంబర్ డిసెంబర్ కంతా ఎగ్జామినేషన్స్ కంటే ఒక 2 మంత్స్ ముందు మనం సిలబస్ కంప్లీట్ చేసి ఆ 2 మంత్స్ 50 డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతిరోజు రివిజన్ చేయించడం, క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేశాం. సో వీటితో పాటు గవర్నమెంట్ విద్యామిత్ర కిట్స్ కావచ్చు, అలాగే మిడ్ డే మీల్స్ కూడా ఇంటర్మీడియట్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ సో మెనీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఎస్పెషల్లీ ఫోకస్డ్గా పిల్లల ఓరియంటేషన్ తీసుకొని చేయడం వల్ల డెఫినెట్గా ఫలితాలు ముందుకెళ్ళాయండి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి తర్వాత సప్లిమెంటరీ రాయడానికి మరి డేట్లు ఎప్పుడెప్పుడు ఇచ్చారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేయబోతున్నారు? సో పిల్లలందరికీ విజ్ఞప్తి, అలాగే పేరెంట్స్కి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరు కూడా ఇది ఒక లైఫ్లో ఒక చిన్న మైల్స్టోన్, చిన్న టెస్ట్ ఇది. సో ఇంటర్మీడియట్ పాస్ కావడము అన్నది. సో దీన్ని మనం భూతద్దంలో చూసుకొని పెద్ద సమస్యగా క్రియేట్ చేసుకొని ప్రాణాల కంటే ఎక్కువ విలువైంది కాదు. కాబట్టి సో దయచేసి ఎవరైనా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రిన్సిపల్స్ అందరికీ, లెక్చరర్స్ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడతారు. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఈ మార్క్స్ ఓన్లీ అకాడమిక్స్ మార్క్స్ మాత్రమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అందరికీ కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కి మీరు 28 ఏప్రిల్ నుంచి 27 దాకా అప్లై చేసుకోవచ్చు. అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మనం నెక్స్ట్ మంత్ మే 21 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 4th జూన్ దాకా జరుగుతాయి. వీటికి కూడా అప్లికేషన్స్ మీరు 28 నుంచి 27 దాకా అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి ఇంటర్మీడియట్ ఫలితాల మీద అధికార యంత్రాంగం అయితేనేమి చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. ఈసారి గవర్నమెంట్ సెక్టార్లో మంచి ఫలితాలు తీసుకొచ్చామని చెప్పేసి సెక్రటరీ రంజిత్ భాష చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో విజయ్ చంద్రన్, విజయవాడ.